సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువుల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు సిద్దిపేట జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారని, 1931 మార్చి 23న ముగ్గురు ఉరితీయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదానికి భారత ప్రభుత్వం మళ్లీ లొంగి పనిచేస్తుందని, సామ్రాజ్యవాద అమెరికాకు మన దేశాన్ని తాకట్టు పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆశయాలతో మరో పోరాటానికి యువత, అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన, సిఐటియు దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, ఎన్పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి సాజీర్, నాయకులు ఎండి సాదిక్, ఎల్లం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.